రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. భీమేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయం నుండి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవలో ఊరేగింపుగా ఆలయ అధికారులు, అర్చకులు భీమేశ్వర ఆలయానికి తీసుకువచ్చారు. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. శ్రీ 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 విధుశేఖర భారతీ శర్మ శృంగేరి పీఠాధిపతి వారి సూచనలు, అనుమతులతో ఆలయ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న స్వామివారి ఏకాంత సేవలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. రండి విడేస్తున్నాండి. భక్తుల ద్వారా ఆ ద్వారా తీర్చడానికి కొరకై ఈరోజు ముహూర్తం ఇంకా ఎంత కట్టుంది. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మనందరికీ తెలుసు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు, వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు. అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా, అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది. కోడమొక్కును కూడా, స్వామివారి కోడమొక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడమొక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడమొక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయ నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది. వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అయితే భీమేశ్వర ఆలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు. దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి
విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, చాలామంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూపూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా చేసుకునే క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములైనటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా విస్తీర్ణలో ముందుకు పోయే భాగంలో అన్న సత్రాన్ని కూడా 35 కోట్లను తీసుకొని రావడం జరిగింది. వాటికి కూడా టెండర్లు పూర్తి కాబట్టి వచ్చే భక్తులకు అన్నదానంను అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందన్న మాట ఈ సందర్భం చెప్తూ మన హైందవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా ఆగమ శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విధుశేఖర భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచనల సలహాలతోనే మేము ముందుకు వెళ్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ 19వ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విధుశేఖర భారతి గారు మన వేములవాడ రాబోతూ ఉన్నారు. 19, 22 రోజులు కూడా శంకర మఠానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్సవాల పిలుపు మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వేళ రాజన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలము అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారి ఆశీస్సులు అందరినీ తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.